ముందుగా మీ అందరికీ కూడా నన్ను ఇక్కడ ఈ రకంగా ఈ వేదిక మీద ఉండటానికి, ఈ వేదిక మీద మీ అందరికి ముందు ముఖ్య అతిథిగా రావటానికి, శాసన మండలిలో సభ్యత్వం రావటానికి ప్రధానంగా కృషి చేసిన విద్యార్థులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే 0 నుంచి ఎన్రోల్ చేయాల్సినటువంటి అవసరం, దాదాపు 4 లక్షల ఓటర్లను ఎన్రోల్ చేయడానికి మీ చైర్మన్ గారు, మీ సెక్రటరీ గారు, మా గురువు గారు వీళ్ళు పడ్డ తపన, నాకు సీట్ ఇచ్చారు అని నేను సరదాగా తిరిగాను తప్పితే వీటిల్లో నా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా పాత్ర ఏదీ లేదు. ప్రతి ఓటు చేరటానికి దాన్ని స్పోర్టివ్గా కాకుండా కమిట్మెంట్తో తీసుకోవటమే కాకుండా ఆ ఓటుని మళ్ళీ తిరిగి ఎట్లా వేయించాలని చెప్పి ఈ రోజున నాకు భారతదేశంలో మొట్టమొదటిగా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారకులు ఎవరయ్యంటే ఈ ముగ్గురు, ఈ వేదిక మీద ఉన్న త్రిమూర్తులు ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి మీకు మనం చేస్తాం. అలాంటి ఎందుకు ఈ ముగ్గురు గురించి చెప్పానంటే, ఇందులో నుంచి చూస్తూ ఉన్నా సభ ప్రారంభమైన దగ్గర నుంచి రామకోట గారు మాట్లాడినా, లేకపోతే కమరుద్దీన్ మాట్లాడినా, గురువుగారు మాట్లాడినా, లేకపోతే శేఖర్ బాబు మాట్లాడినా, లేకపోతే మీ చైర్మన్ గారు మాట్లాడినా, దే ఆర్ గివింగ్ ఎ మెసేజ్. ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీరు గమనించారో లేదో కానీ, మీరు చేసిన పని ద్వారానే మీరు ఏ రకంగా ఈవెంట్లో స్టార్ట్ అయ్యారు, ఏ రకంగా పార్టిసిపేట్ చేశారు, ఏ రకంగా యాక్టివ్గా ఉన్నారు, ఏ రకంగా టిల్ దిస్ మినిట్ ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది, ది వే యు ఆర్, వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, హౌ యు ఆర్ అని చెప్పి ప్రతి అంశంలో కూడా మిమ్మల్ని ఫోకస్ చేయడానికి ఏ రకంగా ఈ త్రిమూర్తులు ప్రయత్నించారనేది ఒకసారి మీరు ఆలోచించినట్లయితే, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద యూత్ ఈజ్ నీడెడ్ ఇన్ దిస్ అవర్ అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో మనకు కావాల్సింది అది. మీ శక్తి ఎప్పటికప్పుడు మీరు మీ ఎనర్జీస్ని పెంచుకుంటూ ఉన్నప్పుడే నిజమైనటువంటి ఫలితం రాబట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీకు మనం చేస్తాను. ఎందుకంటే ఈ రోజున ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్స్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇన్ ద టీచింగ్, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ బై సీయింగ్ అండ్ లెర్నింగ్ and hearing patiently. That is where you are learning something from the society, and in the same way you can give something to the society by learning and by hearing. ఆ రకమైనటువంటి ప్రజ్ఞ, ఆ రకమైనటువంటి పాఠవాల్ని, ఆ రకమైనటువంటి మీలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికే ఈ టైప్ ఆఫ్ ఫెస్ట్, మీలో ఆ థ్రస్ట్ని బయటికి తీసుకురావడానికి, మీలో ఉన్న హిడెన్ ఐక్యూని బయటికి తీసుకురావడానికి, ఆ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ని మీలో క్రియేట్ చేయడానికి ఈ రోజున ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ రకమైన ఫెస్టుల ద్వారా అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ది డే వెన్ యూ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, ఎప్పుడైతే నీ పుట్టుక ప్రారంభమైందో ఈ సమాజంలో, అక్కడి నుంచి అనునిత్యం కూడా నీకు తెలియకుండానే నువ్వు నేర్చుకుంటూ ఉంటావు. హౌ యు ఆర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్, నువ్వు ఏ రకంగా నీకు తెలియకుండానే నువ్వు జీవనం చేయటానికి, నువ్వు బతకటానికి, నువ్వు జీవించడానికి ఏ రకంగా నీకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకుంటూ ఉంటావో, నీ యొక్క జీవితం అంతం కూడా నీకు తెలియకుండానే నువ్వు ఐడెంటిఫై చేసుకుంటే ఎన్నో నేర్చుకుంటూ ఉంటావు. మనకు తెలియకుండానే మనం పాకుతూ ఉంటాం, మనకు తెలియకుండానే మనం కూర్చుంటూ ఉంటాం, మనకు తెలియకుండానే మనం నుంచుంటూ ఉంటాం, మనకు తెలియకుండానే చిట్టి అడుగులతో ఈ రోజున పరుగులేసే పర్వతంలాగా మనం తయారయ్యాం. అంటే ఎంత మన దగ్గర శక్తి ఉంది, ఎంత విఘ్నత ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఏ రకమైనటువంటి విధానంతో ఈ జీవనం మన యొక్క ప్రతి ఒక్క మనిషి జీవిస్తూ ఉన్నాడనేది మనం గమనించినట్లయితే, నిజంగానే వాట్ ద గాడ్స్ క్రియేషన్ అనేది మనం అనుకుంటే మనకు అర్థం కాదు. కానీ చిన్న నొప్పి తగిలితే ఓర్చుకోలేం.
ఇంత ప్రయాణం మనం సాగిస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో చిన్న నొప్పి తగిలినా కూడా ఓర్చుకోలేం. వాట్ ఇస్ ద రీజన్ అనేది అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన అందరం కూడా చూస్తూ ఉంటాం, వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడేటప్పుడు వర్షాన్ని ఒక్కదాన్ని ఆస్వాదించడం కాదు, వర్షంతో పాటు ఎప్పుడైనా సరే పిడుగు పడినా కూడా దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇన్ ద సేమ్ వే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, మీ లైఫ్లో ఏదైనా సరే మానసికంగా సైకలాజికల్గా మీరు ఏదైనా హట్ అయినా పెయిన్కు గురైనా కూడా దాన్ని ఏ రకంగా మనం ఓవర్కమ్ అవ్వాలనే స్ట్రెంగ్తన్ అవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఇస్ వాట్ ద మెసేజ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ ఫెస్ట్. ఈ ఫెస్ట్లో ఇన్నోవేటివ్ థింకింగ్ అనే కాదు, సైకలాజికల్గా నువ్వు ఇన్నోవేటివ్ థింకింగ్ చేస్తున్నావంటే నీ బ్రెయిన్ ఏ రకంగా పనిచేస్తూ ఉందనే దానికి నువ్వు ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా నువ్వు స్ట్రెంగ్తన్ అవుతున్నావు. స్ట్రెంగ్తన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ సమాజంలో మనకొక సేఫ్టీ మెజరు, సెక్యూరిటీ మెజరు, అంతేకాకుండా లీడింగ్ కెపాసిటీ. నాకు తెలిసినంతవరకు నేను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ తెలియకుండానే ఉంటాయి. బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్ ఫర్ యువర్ లైఫ్. దట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్హెరిటెడ్గా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని మీకు మీరుగా ఐడెంటిఫై చేసుకొని దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు డూ దోస్ థింగ్స్ అని చెప్పి ఎప్పుడైతే మీ క్యాలిక్యులేటెడ్గా మీరు నడవటం, ఏ రకంగా మన జీవనంలో ఫిజికల్గా నడుస్తూ ఉంటామో మిగతా జీవితాన్ని అంతర్లీనంగా కూడా ఆ రకమైన ఆలోచనతో మీరు నడవగలిగితే మన లైఫ్స్ చాలా క్లియర్గా ఉంటుంది, ఎక్కడ కూడా నష్టం జరగదు. ఒకవేళ నష్టం జరిగినా, ఇందాక నేను చెప్పాను వర్షం పడేటప్పుడు పిడుగు కూడా పడటానికి ఆస్కారం ఉంది. ఆ పిడుగు పడేదాన్ని మనం విశ్లేషించుకొని దాన్ని ఏ రకంగా అధిగమించాలి, ఆ నష్టాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి ఆలోచన చేయడానికే ఈ విద్య ద్వారా మనకు అబ్బే విజ్ఞానం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాంటి విజ్ఞానంలో పోలిక ఎక్కువగా పోల్చుకుంటూ ఉంటాం. కంపారిజన్ ఆల్వేస్ మేక్ మెస్సీ. పోలిక ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? కాంపిటేటివ్గా ఉండాలి, కాంపిటేటివ్గా థింక్ చేయాలి, కాంపిటేటివ్గా దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలని చూడాలి. అంతేగాని కంపారిజన్ చేసుకుంటే ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ కాన్సెప్ట్లో మైండ్ వెళ్తుంది తప్పితే కన్స్ట్రక్టివ్ ఆస్పెక్ట్లో నీ మైండ్ వెళ్ళదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతాం. నేను రాగానే ఈ స్టేజ్ మీద ఇంకొక కొత్త మార్పు గమనించా. సహజంగా నేను ఎక్కువ వేస్తూ ఉంటా ఖద్దర్ షర్ట్లు. ఈ మధ్య మీ ఇద్దరం స్నేహితులు అయిన తర్వాత వీరు ఆరైనట్టుగా ఈయన ఖద్దర్ షర్ట్లు వేయటం బిగిన్ చేశాడు, నేను మామూలు షర్ట్ వేసుకుంటా ఉన్నాను. ఎప్పుడో నాలాగా ఈయన రాజకీయ నాయకుడు అవుతాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ది వే ఏది అవుతాము ఏది అవ్వము అనేది మనం నిర్దేశించుకునే విధానం బట్టి ఉంటుంది. మీలో ఎంతమంది అవ్వచ్చు, మీలో రకరకాల నాయకత్వం లక్షణాలు, కొందరు సైంటిస్ట్ అవ్వచ్చు, కొందరు మామూలుగా ఐపీఎస్ ఐఏఎస్ అవ్వచ్చు, లేకపోతే కొందరు వ్యవసాయంలోకి వెళ్ళొచ్చు. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజున అందరం కూడా వ్యవసాయం నుంచి వచ్చినా కూడా, వ్యవసాయదారులు బెడ్లుగా ఉన్నా కూడా ఎవరన్నా ఏది అవుతారంటే కలెక్టరో ఇంజనీరో లేకపోతే ఇంకోటో చెప్తారు, కానీ నేను వ్యవసాయం చేస్తాననే వాళ్ళు మాత్రం నాకు కనపట్లే ఎక్కడ కూడా. కానీ నేలతను నమ్ముకున్న వాళ్ళు మనందరం కూడా, మట్టి బిసుకున్న వాళ్ళు మనందరం కూడా ఆ మట్టిని మర్చిపోకూడదు అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. మట్టి ఇన్ ద సెన్స్ వ్యవసాయం అనేది కాదు, నువ్వు పుట్టిన పుడమ తల్లిని మర్చిపోకూడదు. ఎందుకంటే నువ్వు మాతృమూర్తిని కానీ, అదేవిధంగా మీ తల్లిదండ్రులను కానీ, మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసిన వాళ్ళ గురించి ఒక్క క్షణమైన రోజుకి ఆలోచించినట్లయితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ ఫర్ అవర్ లైఫ్స్. ఆ రకమైనటువంటి ప్రవృత్తితో ఉండాలి. విద్య అనేది కేవలం విజ్ఞానం అంటే విలువలు లేని విజ్ఞానం కూడా ఈరోజు అవసరం లే. సమాజంలో మీరు చాలామందికి రాజకీయాలంటే ఇష్టం ఉండదు,
కానీ నన్ను అడిగితే దేవుడు మళ్ళీ నాకు వరం ఇస్తే ఏంటయ్యా నీకేం కావాలంటే నేను మళ్ళీ పొలిటీషియన్గానే పుట్టాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే ఐ లవ్ పాలిటిక్స్, ఐ లైక్ పాలిటిక్స్. బీయింగ్ ఏ బోర్న్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ a part of the society. When you are a part of the society, it is your responsibility to safeguard the interests of the society. Unless and until you be a politician, you are not thinking about the politics, it cannot be happen to safeguard the society. అందుకనే నీ పాత్ర, నీ యాత్ర రెండు కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి. జన్మ నీది, జన్మ తర్వాత వచ్చే మరణం నీదే, కానీ జీవితం మాత్రం నీది కాదు. ఈ జీవితం ఈ సమాజానికి ఎవరైతే అర్పించగలుగుతామో ఆ రోజు నిజమైనటువంటి వ్యక్తిగా, నిజమైనటువంటి శక్తిగా ఈ సమాజానికి నువ్వు నిజమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతావని చెప్పి, అలాంటి సందేశాన్ని ఇవ్వటానికి ఇలాంటి సమీకరణల ద్వారా ఏర్పడినటువంటి 6 యూనివర్సిటీల నుంచి 23 కాలేజీల నుంచి వాళ్ళ దగ్గర నుంచి నువ్వేమి నేర్చుకున్నావు, నీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమి ఇచ్చావని చెప్పి ఆ పరస్పర అవగాహనతో, సౌభ్రాతృత్వంతో మన యొక్క భారతీయతను కాపాడుకుంటూ, లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఈ సమాజంలో నేను ఒక భాగం అనే కిడ్స్ అక్షర ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత. అలాంటి సందర్భంలో మీ అందరూ కూడా కలిసికట్టుగా ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరి చేతుల మీదుగా అందరూ కూడా ఆనందం పంచుకుంటూ ఇతరులకి ఆనందం పంచినటువంటి ఈ ఫెస్ట్ నిర్వాహకులకి, అదేవిధంగా పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.